ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శృతులు వేదములు పరమాత్మను స్తుతించేటువంటి దివ్యమైన సన్నివేశాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. శృతులు ఈ విధంగా వర్ణిస్తున్నాయి పరమాత్మను. స్వామి, అహంకార రహితులైనటువంటి మహర్షులు తమ హృదయాన్ని నీ పాదాల చెంత ఉంచేస్తారు, అర్పిస్తారు తమ హృదయాన్ని. అలాంటి నిరహంకారులైనటువంటి గొప్పవారి యొక్క యోగుల యొక్క పాద జలముందే, అది సమస్తమైనటువంటి ఈ జగత్తుని పునీతం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది వారి పాదజలము. అటువంటి నీ దివ్యస్వరూపాన్ని వర్ణించటం ఎవరి వల్ల శక్యమవుతుంది స్వామి? సత ఇదముత్థితం సదితి చేన్నను తర్కహతం వ్యభిచరతి క్వచ క్వచ మృషా నతధో భయయుక్ వ్యవహృతయే వికల్ప ఇషితో అంధ పరంపరయా భ్రమయతి భారతీత ఉరువృత్తిభిరుక్త జడాన్. స్వామి, నీ తత్వాన్ని తెలుసుకోవటం మా వల్ల కూడా కాదు, అంటే వేదముల వల్ల కూడా సాధ్యం కాదు. అంత అచింత్యమైనటువంటి నిరంజనమైన అవ్యక్తమైనటువంటి స్వరూపం కలిగిన వాడవు నీవు, నిర్గుణ స్వరూపుడవు. కాబట్టి నీ గురించి తెలుసుకోవటం చాలా కష్టం. అలాగే ఈ జగత్తు గురించి నీ గురించి అనేక రకములైనటువంటి చర్చలు పండితులైన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, జగత్తునకు ప్రధాన కారణమైనటువంటి పరబ్రహ్మ సత్స్వరూపము అని చెబుతూ, ఆ సత్స్వరూపమైనటువంటి జగత్తు నుంచే ఈ సమస్తమైన స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా వచ్చింది. కాబట్టి ఈ జగత్తు అంతా కూడా పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి ఆయన నుంచి వచ్చిన ఈ జగత్తు కూడా శాశ్వతమే. ఎందువల్లంటే పరమాత్ముడి నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా సత్యమే, ఇది కూడా సత్యస్వరూపమే అని చెబుతూ, ఎలాగైతే బంగారం నుంచి ఉద్భవించినటువంటి ఆభరణాలు బంగారం కన్నా అభిన్నములే కదా, అవి రూపాలు మారినప్పటికీ కూడా బంగారమే అవుతాయి. అదేవిధంగా పరమాత్ముడి నుంచి వచ్చినటువంటి ఈ జగత్తంతా కూడా సత్యమైనదే అని చెప్పేటువంటి పండితులు చాలామంది ఉన్నారు. సత్యమైన బంగారం నుంచి వచ్చినటువంటి నగ కూడా సత్యమే. అందువల్ల ఈ జగత్తు సత్యము అని కొంతమంది చెబుతారు. మరికొంతమంది ఎలా చెబుతారు? పురుషుని నుంచి బయటికి వచ్చేటువంటి ఈ కేశాలు కానీ, నఖములు కానీ, దంతములు కానీ, ఇవన్నీ అచేతనంగా కనిపిస్తాయి. అదేవిధంగా చైతన్యం లేనటువంటి ఆవు గోమయం నుంచి చేతనత్వము కలిగినటువంటి క్రిములు, పురుగులు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంటే అయినటువంటి పురుషుడి నుంచి వచ్చేవి అచేతనమైనటువంటివి, అచేతనమైన గోమయం నుంచి వచ్చేటువంటివి చేతనమైనటువంటివి. అంటే ఇక్కడ ఈ కార్యకారణముల యొక్క సంబంధం ఏదైతే ఉందో దాన్ని నిర్ధారణ చేసి చెప్పటం అనేది చాలా కష్టము. కాబట్టి ఇదే విధంగా ఈ జగత్తు పరమాత్మ వీరిద్దరి గురించి కూడా ఇదమిత్తంగా ఈ జగత్తు నిత్యమా అనిత్యమా ఇలాంటి విషయాలను చెప్పటం కూడా చాలా కష్టము. ఎందువల్లంటే ఇలాంటి దృష్టాంతాలు మనకి లోకంలో కనిపిస్తున్నాయి. చైతన్యం ఉన్న వాటి నుంచి అచైతన్యమైనటువంటి నఖాదులు వస్తున్నాయి. అలాగే చైతన్యం లేనటువంటి గోమయం నుంచి చైతన్యం కలిగినటువంటి కొన్ని
జీవులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీని గురించి నిర్వచించటం అనేది ఆశ్చర్యకరము, ఇదమిత్తంగా చెప్పలేమని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో జగత్తు అలాగే పరమాత్మ రెండూ సత్యమే అంటారు. అలాగే ఇంకొంతమంది ఏమంటారు అంటే స్వప్నంలో కనిపించేటువంటి గజతురగాదులు అసత్యములు, అదేవిధంగా ఈ జగత్తు కూడా స్వప్నంలాగానే అసత్యమైనటువంటిది, సత్యమని చెప్పటం యుక్తం కాదు, జగత్ అనేటువంటిది మిథ్య అని చెప్పటమే బాగుంటుంది అని మరికొందరు అంటారు. అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలని వివరించి చెబుతున్నారు. ఏమిటవి అంటే స్థూలంగా చెప్పుకోవాలంటే పరమాత్ముడి నుంచి విశ్వం వచ్చింది కాబట్టి ఈ విశ్వమంతా జగత్తు కూడా సత్యస్వరూపమే అని అనేవాళ్ళు కొంతమంది. చేతనం నుంచి అచేతనాలు వస్తున్నాయి, అచేతనం నుంచి చేతనం కూడా వస్తోంది కాబట్టి దీన్ని నిర్ణయించటం కొంచెం కష్టతరమని కొంతమంది. అలా కాదు, జగత్ అనేటువంటిది స్వప్నం లాంటిది, మిథ్య అని కొంతమంది. ఇలా పలు రకాలైనటువంటి విషయాలను చర్చించుకుంటూ ఉంటారు. కాబట్టి వేదస్వరూపమైనటువంటిదే నీ వాక్కు. అలాంటి నిన్ను అనేక రకములుగా అర్థం చేసుకోవటంలో జనులు భ్రమకి గురవుతూ ఉన్నారు. ఎటువంటి వారు ఆ జనులు అంటే కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి జనులు నీ తత్వాన్ని తెలుసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారయ్యా ఓ పరమాత్మ. మేం కూడా నిన్ను వర్ణించేంత గొప్పవాళ్ళం కాదని సాక్షాత్తు వేదాలే చెబుతున్నాయి పరమాత్మతో. నయదిదమగ్ర ఆసన భవిష్యదతో నిధనాత్ అనుమితమంతరాత్వయి విభాతి మృషైకరసే అత ఉపమీయతే ద్రవిణ జాతి వికల్పపథైః వితథమనో విలాసం ఋతమిత్యవయంత్యబుధాః. సత్యం చెప్పాలంటే ఓ పరమాత్మ, నీకంటే ముందు ఈ జగత్తు లేదుగా. అసలు నీకు ముందు వెనక అనేది ఏముంది? నీవు అనాదిగా ఉన్నటువంటి వాడవు, నీకు ప్రారంభము లేదు అంతము లేదు, ఆద్యంత రహితుడవు, పరమాత్మ స్వరూపుడవు. నీకంటే ముందు మరొకటి లేదు, జగత్తు లేదు, దాన్ని నువ్వు సృష్టిస్తేనే వచ్చింది. అలాగే ఆ సృష్టి లయమైపోయిన తర్వాత, నీలో విలీనమైపోయిన తర్వాత కూడా నీవు సత్యస్వరూపునిగా నిలిచి ఉన్నావు. అంటే నీకు ముందు జగత్తు లేదు, జగత్తు ముగిసిన తర్వాత కూడా నీవు ఉంటున్నావు, నీలోనే లీనమవుతూ ఉన్నది. అది నీ యందే చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ జగత్తంతా. కాబట్టి ఈ మట్టికి సంబంధించినటువంటి ఘటములు ఇత్యాది పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏ విధంగా మట్టికి సంబంధించినవో, అవి ఏ విధంగా స్వరూపాన్ని పోగొట్టుకుంటూ ఉంటాయో, అయినప్పటికీ అవి మట్టితోనే సంబంధం కలిగినవో, అదేవిధంగా ఈ జగత్తంతా నీకు సంబంధించిందే తప్ప వేరొకటి కాదు అని వర్ణించి చెబుతూ, ఆ తత్వం తెలియనటువంటి వాళ్ళు జగత్తు కన్నా భిన్నంగా నీ స్వరూపాన్ని చూస్తూ ఉంటారు. జగత్తంతా నీమయమే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని ఆ వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి ఆ పరమాత్మని. సయదజయాత్వజామనుషయీత గుణాంశ్చ జుషన్ భజతి సరూపతాం తదను మృత్యుమపేత భగః త్వముత జహాసి త్వామహిరివ త్వచమాత్త భగో మహసి మహీయసే అష్టగుణితే అపరిమేయ భగః. జీవుడు అజ్ఞానంతో ఈ దేహాదులతో కలిసిపోయి ఈ దేహమే శాశ్వతం అనేటువంటి భావనతో పరమాత్మ తత్వాన్ని మర్చిపోతాడు. జీవుణ్ణి కూడా ప్రకాశింపజేసేటువంటి వాడు ఆత్మస్వరూపుడైన పరమాత్ముడే కదా. ఆ విషయాన్ని జీవుడు మర్చిపోయి ఈ దేహాన్నే శాశ్వతమని భ్రమపడుతూ ఉంటాడు. ఆ దేహాదులలో ఇంద్రియార్థములలో చక్కగా రమిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ పరమాత్మ తత్వ జ్ఞానం, నీకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది పొందకపోవటం వల్ల మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టడం, మరో దేహాన్ని పొందటం, మళ్ళీ ఆ దేహాన్ని విడిచిపెట్టడం, ఇంకో దేహాన్ని పొందటం, ఈ విధంగా జీవుడు కర్మ పరంపరల వల్ల అనేక దేహాలను ధరిస్తూ ఉంటాడు. జనన మరణములనేటువంటివి తప్పటం లేదు, వాటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.
కానీ నువ్వు మాత్రము వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడవు, నిత్య జ్ఞానానంద సత్యస్వరూపుడవై ఉన్నావు. నీవు సమస్తమైనటువంటి ఐశ్వర్యములకు, కీర్తికి, పరాక్రమమునకు, సంపదకు, వైరాగ్యమునకు, జ్ఞానమునకు స్థానభూతుడవైనటువంటి వాడవు. ఇన్ని గుణాలున్నాయ్యా నీలో. ఈ మాయలన్నింటినీ కూడా నీవు విడిచిపెడుతూ ఉంటావు. ఏ విధంగా అంటే ఒక సర్పము తన కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా నీవు ఈ మాయను విడిచిపెడతావు. అంటే అర్థం ఏమిటంటే మాయని అతిక్రమించి ఉంటావు. మాయ వల్ల నీ చేత సృష్టింపబడినటువంటి వాళ్ళు ప్రభావితులవుతారు, కానీ ఆ మాయ నిన్నేం చేయలేదు. సర్పము కుబుసాన్ని విడిచిపెట్టినట్టుగా ఆ మాయని నీవు విడిచిపెట్టేస్తావు అని వేదాలు వర్ణించి చెబుతున్నాయి పరమాత్మ. యది న సముద్ధరంతి యతయో హృది కామజటాః దురధిగమో సతాం హృదిగతో స్మృతకంఠమణిః అసుతృపయోగినాం ఉభయతోప్యసుఖం భగవన్ అనపగతాంతకాదనధిరూఢపదాద్భవతః. ఎవరైతే సాధకులుంటారో, నీ తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ముందుగా ఏం చేయాలంటే తమలో ఉన్నటువంటి తృష్ణలన్నింటినీ విడిచిపెట్టాలి, కోరికలన్నింటినీ త్యజించాలి. కోరికల్లో తలమునకలవుతూ వాటిని విడిచిపెట్టకుండా హృదయంలో నిన్ను నిలుపుకోవటం ఎలా సాధ్యమవుతుంది? అలాంటి వాళ్లకు హృదయంలో నువ్వు ఉన్నావన్న విషయమే తెలియదు, నీ ఉనికే వాళ్ళు ఎరుగరు. వాళ్ళు నిన్ను పొందాలనుకుంటారు, కానీ వాళ్ళు కోరికల్ని దూరం చేసుకోరు. అలాంటి వాళ్ళకి నువ్వు వాళ్ళ హృదయంలో ఉన్నా కూడా తెలియవు. కాబట్టి కంఠంలో ధరించినటువంటి మణిని మర్చిపోయి అంతా వెతికినట్లుగా మన కంఠంలోనే మణి ఉంటుంది. మన కంఠంలో మణిని ధరించామన్న విషయాన్ని మర్చిపోయి అక్కడా ఇక్కడ వెతికినట్లుగా తమ హృదయంలోనే మణిలా వెలుగుతూ ఉన్నటువంటి నిన్ను తెలుసుకోలేక, ఈ కోరికల్ని జయించలేక అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. ఎందుకు ఆ వెతుకులాట అంటే వాళ్ళు కోరికల్ని జయించలేదు కాబట్టి హృదయంలో ప్రకాశమానమయ్యేటువంటి నీ స్వరూపం వారికి గోచరం కాదు. ఇంద్రియ భోగాలతో ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వాళ్ళకి భయాలు ఉంటాయి, మృత్యు భయం ఉంటుంది. మరణం తప్పదు, నేను కోరికల్ని జయించలేకపోతున్నాను. అలాగే పరమాత్మ స్వరూపం కూడా నాకు అర్థం కావటం లేదు అనేటువంటి అవస్థలోనే ఉంటారు కదా. కాబట్టి వారికి భయం ఉంటుంది. నేను చేసేటువంటి అజ్ఞానవశం వల్ల చేసేటువంటి పొరపాట్లకు భగవంతుడు ఏ విధమైన శిక్ష విధిస్తాడో అనేటువంటి భయం కూడా ఉంటుంది. కాబట్టి సాధన చేసేటప్పుడు కోరికలన్నింటినీ విడిచిపెట్టి తదేకంగా పరమాత్మని యందు దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ తత్వం అర్థమవుతుంది. లేకపోతే కంఠంలో ఉన్నటువంటి మణిని విస్మరించినట్లుగా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించలేము అని వేదాలు వర్ణిస్తున్నాయి. త్వదవగమీ నవేత్తి భవదుత్థ శుభాశుభయోః గుణ విగుణాన్వయాంస్తర్హి దేహభృతాంచ గిరః అనుయుగమన్వహం సగుణగీత పరంపరయ శ్రవణభృతో యతస్త్వమపవర్గగతిర్మనుజైః. నిన్ను తెలుసుకున్నటువంటి మానవుడు అసలు దుఃఖమే పొందడు, సుఖాన్ని పొందడు. ఎందువల్లంటే పొందేటువంటి సుఖాలు తృణప్రాయం అనిపిస్తాయి, దుఃఖాలు కూడా వాళ్ళు పట్టించుకోరు. సుఖము దుఃఖము అనేటువంటిది ఈ జీవితాన్ని పొందినందుకు అవన్నీ జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ పరమాత్మ యందే దృష్టి కలిగినటువంటి వాళ్ళకి సుఖము ఒకలాగానే ఉంటుంది, దుఃఖం అనే ఒకలాగానే ఉంటుంది. ఆ రెండిటికి వారు పేర్లు కూడా పెట్టరు. ఆ పరమాత్మ యందే దృష్టి కలిగిన వాళ్ళకి పిడుగుపాటు పడినా కూడా అదొక ప్రమాదంగానో అనిపించదు. అలాగే ఐశ్వర్యం వచ్చి పడినంత మాత్రాన ప్రమోదంగానూ ఉండదు. అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు నిన్ను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. కానీ దేహాభిమానాన్ని విడిచిపెట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కష్టాలు పడుతూనే ఉంటారు. ఆ దేహాభిమానం లేని వాళ్లకు ఇతరమైన విషయాలేమీ పట్టవు. వాళ్ళకి విధులు కానీ నిషేధాలు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. అంతా పరమాత్మమయంగా గోచరిస్తూ ఉంటుంది. ఎవరైనా అజ్ఞానులు వచ్చి నిందించినా దాన్ని పరిగణించరు, స్తుతించినా గణించరు. ఇతరులు చేసేటువంటి నిందాస్తుతులు రెండూ కూడా
వాళ్ళకు అసలు పట్టింపుకు రావు. ఎందువల్లంటే వాళ్ళ దృష్టి వాటి మీద లేదు. అంతా పరమాత్మమయంగా భాసిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ చక్కగా నీ ఉపదేశాలను చక్కగా స్మరిస్తూ, ఎదుటివాళ్ళు చెబితే వాటిని శ్రవణం చేస్తూ, అదేవిధంగా నీ స్వరూపాన్ని హృదయంలో నిలుపుకుంటూ, వాళ్ళు చిట్ట చివరికి అన్నిటినీ విడిచిపెట్టి సుఖదుఖాలని పట్టించుకోకుండా, నిందాస్తుతుల్ని గణించకుండా, ద్వంద్వములను వీడి చిట్ట చివరికి నిన్నే పొందుతారు. ఇదే సందేహము లేదు ఇందులో అని వేదాలు వర్ణిస్తున్నాయి పరమాత్మను. ద్యుపతయ ఏవతే నయ యురంతమనంతతయ త్వమపి యదంతరాండ నిచయాననుసావరణాః ఖ ఇవ రజాంసి వాంతి వయసా సహయచ్ఛృతయః త్వయి హి ఫలంతి అతన్నిరసనేన భవన్నిధనాః. ఎంతో చక్కగా వేదాలు ఆ పరమాత్మని స్తుతిస్తూ, మేమేదో లోకపాలకులము, సమస్త లోకాలను పరిపాలించేటువంటి వాళ్ళము అనుకునేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా, దేవతా స్వరూపులు కూడా ఇదమిత్తంగా నీ స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. ఎందువల్లంటే నీవు అనంతుడవు, ఆద్యంతరహితుడవు. కాబట్టి నీ మధ్యలో ఉన్నటువంటి ఈ పృథివీ జలాదిగా కలిగినటువంటి ఆవరణములు ఏవైతే ఉన్నాయో వాటితో కూడిన బ్రహ్మాండ సమూహాలు, నీలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. జలాద్యావరణములతో కూడినటువంటి బ్రహ్మాండాలు అవన్నీ కూడా ఆకాశంలో ధూళికణాల్లాంటివి, అలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. పరమాత్మ యొక్క స్వరూపం ముందు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ధూళిలో వచ్చేటువంటి కణాల్లాంటివి. ఒకనాడు బ్రహ్మ కూడా ఇలాగే పరమాత్మను స్తుతి చేస్తూ, స్వామి నేను ఒక బ్రహ్మాండంలోనే ఉండేటువంటి వాణ్ణి, ఒక ప్రమాణంలో ఉండేటువంటి వాణ్ణి, నీవు ఇలాంటి అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నింటికీ అధినాయకుడవు. ఒక గవాక్షం నుంచి ఎండ వల్ల కనిపించేటువంటి ఏ విధమైన గాలిలో చక్కగా ప్రవహించేటువంటి ధూళికణాలు ఎలా ఉంటాయో అలా అనేక బ్రహ్మాండాలు నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పి బ్రహ్మగారు పరమాత్మను స్తుతించారు. ఆ విషయాన్నే గుర్తు చేస్తున్నట్లుగా ఇక్కడ వేదాలు కూడా ఈ అనంతమైనటువంటి నీ స్వరూపంలో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ధూళికణాల్లాగా అలా అలా సంచరిస్తూ ఉంటాయి అని వర్ణిస్తూ, నీవు పరమాత్మ అవటం చేత, సమస్త స్వరూపుడు అవటం చేత ఈ వేదాలు కూడా మేము కూడా నిన్నే చెంది ఉన్నాము అంటే, అనంత స్వరూపుడమైనటువంటి నిన్ను సంపూర్ణంగా మేము వర్ణించే సామర్థ్యం లేకపోయినప్పటికీ నిన్ను వర్ణించటంతోనే మాకు సార్థకత కలుగుతూ ఉన్నది అని వేదాలు చక్కగా ఆ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు నీ అచింత్యమైనటువంటి దివ్యమైన అద్భుతమైన రూపాన్ని, ఈ జగత్స్వరూపుడమైనటువంటి నిన్ను ఇదమిత్తంగా వర్ణించి చెప్పటం అనేది ఎవరి వల్ల కాదు. మేము కూడా నీకు చెందినటువంటి వారమే, మా పర్యవసానం నీతోనే ముగుస్తుంది. కానీ నీ స్వరూపాన్ని సంపూర్ణంగా వర్ణించేంత సామర్థ్యం మాలో లేదు అని వినయపూర్వకంగా ఆ వేదాలు పరమాత్ముణ్ణి స్తుతించినటువంటి సన్నివేశాన్ని జనలోకంలో సనందనుడనేటువంటి మహర్షి మిగతా మహర్షులందరికీ, ఊర్ధ్వరేతస్కులైనటువంటి మహర్షులందరికీ ఈ పరబ్రహ్మ తత్వాన్ని స్తుతులు చేసినటువంటి ఈ చక్కని స్తుతిని గురించి వర్ణించి చెబుతూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా హాయిగా వింటున్నారు అన్న విషయాన్ని బదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణ ఋషి నారద మహర్షికి తెలియజేశారు అని చెప్పి పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెప్పారు. శ్రీ భగవానువాచ, ఇప్పుడు నారాయణ ఋషి నారదుల వారితో ఇలా అంటున్నారు. ఇత్యేతద్ బ్రహ్మణః పుత్రాః ఆశ్రుత్యాత్మానుశాసనం సనందనమధానర్చుః సిద్ధాః జ్ఞాత్వా ఆత్మనో గతిం. ఈ విధంగా బ్రహ్మమానస పుత్రులైనటువంటి ఆ ఋషులందరూ కూడా సనందనుల వారు వర్ణించి చెప్పినటువంటి ఆత్మతత్వోపదేశం గురించి చక్కగా శ్రవణం చేసి ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకుని ఆ వేదాల యొక్క స్తుతిని జాగ్రత్తగా శ్రవణం చేసినటువంటి వారై ఆ సనందనుల వారిని చక్కగా పూజించారు. మీ వల్ల మేము ఈనాడు చక్కని విషయాన్ని విన్నాము అన్నారు.
వారిలో అందరూ సమానులే, ఎక్కువ తక్కువలు లేవు. అలాంటి మహానుభావులు సనందనుల వారిని చక్కగా మెచ్చుకున్నారు. ఇత్యశేష సమామ్నాయ పురాణోపనిషద్రసః సముద్ధృతః పూర్వజాతైః వ్యోమయానైర్మహాత్మభిః. ఓ నారద మహర్షి, ఈ విధంగా ఆకాశంలో సంచరించే శక్తి కలిగినటువంటి పూర్వులైన మహర్షులు గొప్పవాళ్ళు. వాళ్ళంతా వేద ఉపనిషత్ పురాణ సారాంశమైనటువంటి ఈ చక్కని శృతులు భగవంతుణ్ణి స్తుతించినటువంటి ఈ చక్కని సన్నివేశాన్ని, ఈ ఉపనిషత్ సారాన్ని, వేద సారాన్ని మనకి అందించారా మహర్షులు అని నారాయణ మహర్షి నారదుల వారితో చక్కగా చెప్పారు. త్వం చైతత్ బ్రహ్మదాయాద శ్రద్ధయా ఆత్మానుశాసనం ధారయన్ చరగాం కామం కామానాం భర్జనం నృణాం. ఓ నారద మహర్షి, బ్రహ్మదాయాద, ఓ నారద మహర్షి, నువ్వు కూడా శ్రద్ధగా విన్నటువంటి ఈ ఆత్మతత్వాన్ని గురించి ధారణ చేసుకో. దాన్ని నీ హృదయంలో ఉంచుకుని హాయిగా భూలోకంలో సంచరించు. యోగ్యులైన వారు ఉంటే వారికి చక్కగా ఉపదేశించు అన్నట్లుగా. ఈ విషయం అనేటువంటిది మానవులకు సమస్తమైనటువంటి కోర్కెలను నశింపజేసేటువంటి గొప్ప ఉపదేశము. దీన్ని శ్రవణం చేసినటువంటి వారి యొక్క కామ్యములన్నీ నశించిపోయి పరమాత్మ యందే మనస్సు లగ్నమవుతుంది అని చెప్పి వర్ణించి చెబుతున్నారు. కామవాసనలన్నీ కూడా నశిస్తాయి ఈ చక్కని శృతులు భగవంతుణ్ణి స్తుతించినటువంటి ఈ సందర్భాన్ని శ్రద్ధాయుక్తులతో శ్రవణం చేసినట్లయితే. శ్రీ సుకౌవాచ, మళ్ళీ శుకుల వారు పరీక్షణ్ మహారాజుతో, ఏవం స ఋషిణాదిష్టం గృహీత్వా శ్రద్ధయాత్మవాన్ పూర్ణశ్రుతధరో రాజన్ ఆహ వీరవ్రతో ముని. ఈ విధంగా ఆ నారాయణ మహర్షి చేత ఆదేశింపబడినటువంటి నారద మహర్షి శ్రద్ధగా నారాయణ ఋషి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని స్వీకరించినటువంటి వారై, వారి ఆదేశాన్ని స్వీకరించి తన కోర్కెలు నెరవేరినటువంటి వాడై, నిస్సందేహంగా ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి వారై, ఎంతో శ్రద్ధగా దానిని విని దృఢమైన నియమంతో కూడినటువంటి ఆ నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ నారద ఉవాచ, ఆయన స్తోత్రం చేస్తున్నారు పరమాత్మని. నమస్తస్మై భగవతే కృష్ణాయామల కీర్తయే యోధత్తే సర్వభూతానాం అభావాయో శతీకళాః. పరమాత్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మకు నమస్కారము. స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి పరమాత్మకు నమస్కారము. ప్రాణుల యొక్క సుఖదుఖాలన్నీ తీర్చి వారిని రక్షించటం కోసం అనేక విధములైనటువంటి అవతారములను ధరించి అవతరించే ఆ పరమాత్మ స్వరూపునకు నమస్కారము అని నారద మహర్షి చక్కగా నమస్కారం చేసుకుని, ఇత్యాద్యమృషిమానమ్య తచ్చిష్యాంశ్చ మహాత్మనః తతోగాదాశ్రమం సాక్షాత్ పితుర్ద్వైపాయనస్య మే. అక్కడి నుంచి ఈ విధంగా పరమాత్మను స్తుతించిన తర్వాత నారద మహర్షి బదరికాశ్రమంలో ఉన్న నారాయణ మహర్షికి నమస్కారం చేసి అక్కడి నుంచి చక్కగా బయలుదేరి అక్కడ ఉన్నటువంటి నారాయణ మహర్షి శిష్యులను కూడా సత్కరించి వెళ్ళొస్తానని చెప్పి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి, ఓ పరీక్షణ్ మహారాజా, మా తండ్రి గారైనటువంటి వ్యాస భగవానుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు ఆ నారద మహర్షి అని సుఖయోగీంద్రుల వారు చెప్పారు పరీక్షణ్ మహారాజునకు. సభాజితో భగవత కృతాసన పరిగ్రహ తస్మై తత్వర్ణయమాస నారాయణ ముఖాత్ శృతం. వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళంగానే ఆ వ్యాస మహర్షి తన దగ్గరకు వచ్చినటువంటి నారద మహర్షిని చక్కగా పూజించి సత్కరించారు. చక్కని ఆసనాన్ని చూపించారు, అలంకరించారు. ఆయన అలంకరించారు నారద మహర్షి ఆసనంలో. ఆ తరువాత నారాయణ ఋషి వర్ణించి చెప్పినటువంటి ఈ వేదములు పరమాత్మను స్తుతించినటువంటి సన్నివేశాన్నంతా చక్కగా వ్యాస మహర్షికి వర్ణించి చెప్పారు నారద మహర్షి. ఇత్యేతత్ వర్ణితం రాజన్ యన్నః ప్రశ్నః కృతస్త్వయ యథా బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణేపి మనశ్చరేత్. ఓ పరీక్షణ్ మహారాజా,
ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రారంభంలో నన్ను ప్రశ్నించావు కదా, ఈ అధ్యాయ ప్రారంభంలో ఏమని ప్రశ్నించావు? నిర్గుణ స్వరూపుడైనటువంటి పరమాత్మను గుణములను అనుసరించేటువంటి వేదములు ఏ విధంగా వర్ణిస్తాయి అని నువ్వు అడిగావు కదా. ఆ ప్రశ్నకు సమాధానంగా వేదములు పరమాత్మను ఎలా వర్ణించాయి, ఏ విధంగా పరమాత్మను చేరుకున్నాయి, పరమాత్మ యొక్క వర్ణనతోనే వాటికి సార్థకత్వం ఎలా ఏర్పడుతుందో నేను చక్కగా వర్ణించి చెప్పాను. ఇప్పుడు నీ సందేహం తీరినట్లేనా అని చెప్పి సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుతో చెబుతూ ఉన్నారు. ఈ శృతి గీతలనేటువంటి ఈ చక్కని వేదాలు చేసినటువంటి స్తోత్రంలో ఉన్నదంతా వేదాంతమే. ఇది అగమ్యగోచరమైనటువంటి గొప్ప సారాంశం, అందులో ఉపనిషత్ సారాంశం. అందులో ఉన్నటువంటి విషయాలను మనం యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.